నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. ఇటీవల టాలీవుడ్ లో ఒక విషయం వరుసగా వినిపిస్తోంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ డేట్ ప్రకటించిన సినిమాలు చివరి నిమిషంలో వాయిదా పడుతున్నాయి. అసలు ఈ పరిస్థితికి కారణం ఎవరు? హీరోల, నిర్మాతల, దర్శకుల, లేక పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జరుగుతున్న ఆలస్యమా? ఇదే ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది. ఇప్పటికే పలువురు సీనియర్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఇండస్ట్రీలో జరుగుతున్న తప్పులను బహిరంగంగా ప్రస్తావిస్తూ ఉండగా పలుమార్లు చిరంజీవి స్టేజ్ పైనే క్లాస్ పీకారు. తాజాగా అఖిల్ లెనిన్ సక్సెస్ మీట్ వేదికగా కింగ్ నాగార్జున కూడా ఇదే అంశంపై గట్టిగా స్పందించారు. ఈ ఈవెంట్ కు నాగ చైతన్య కూడా హాజరయ్యారు. ఇటీవల అనేక సినిమాలకు రేపు రిలీజ్ అంటే ఇవాళ కూడా ఫైనల్ మిక్సింగ్ చేస్తూనే ఉన్నారని, ఓవర్సీస్ కాపీ పంపిన తర్వాత కూడా మార్పులు చేస్తున్నారని, రిలీజ్ డేట్ ప్రకటించి చివర్లో వాయిదా వేయడం సాధారణంగా మారిపోయిందని అన్నారు. ముఖ్యంగా ఎడిటింగ్, మ్యూజిక్ విభాగాల్లో ఆలస్యం వల్ల ఫైనల్ అవుట్పుట్ దెబ్బతింటుందని, బడ్జెట్ కూడా పెరుగుతుందని, రీ రికార్డింగ్, డబ్బింగ్, సింక్ సమస్యలు వస్తున్నాయని చెప్పారు. అఖిల్ సినిమా విషయంలో కూడా ఇదే జరిగిందని, చెప్పిన తేదీకి సినిమా సిద్ధం కాకపోవడంతో 2 వారాలు వాయిదా వేయాల్సి వచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ ఫైనల్ చెకింగ్ కోసం 2 వారాల ముందే కాపీ ఇవ్వాలని కోరినా ఇవ్వలేకపోయామని, అలా చేసి ఉంటే ఇంకా మెరుగైన అవుట్పుట్ వచ్చేదని తెలిపారు. ఇండస్ట్రీలోని సాంకేతిక నిపుణులు, దర్శకులు, సంగీత దర్శకులందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నానని, ఏ సినిమా అయినా కనీసం 2 వారాల ముందే ఫైనల్ కాపీ పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ కు అందిస్తే వారు మరింత నాణ్యతతో పని చేయగలరని అన్నారు. నేను చేశాను. నేను ఈ సినిమా లెనిన్ సినిమాకి చేశాను. జూన్ 26th అన్నాను. జూన్ 26కి అందుకోలేకపోయాను. ఎందుకు? టెక్నికల్లీ వీ డెంట్ కంప్లీట్ ద ఫిలిం. సినిమా అయిపోయింది, బట్ టెక్నికల్గా ఫినిష్ చేయలేకపోయాం. సో 2 weeks పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది, బెటర్ క్వాలిటీ రావడానికి. బట్ వంశీ, నీకు కూడా చెప్తున్నా, ఇట్స్ జస్ట్ అ రిక్వెస్ట్. ఈ సినిమాకు చివరి నిమిషం వరకు తాను, దర్శకుడు, ఎడిటర్ కలిసి కరెక్షన్లు చేస్తూనే ఉన్నామని, ఆ పని ముందుగానే పూర్తయి ఉంటే సినిమా మరో స్థాయికి వెళ్లేదని పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన ఒడిస్సీ హాలీవుడ్ సినిమాను ఉదాహరణగా చెబుతూ, ఏడాది ముందే రిలీజ్ డేట్ ప్రకటించి అదే తేదీన విడుదల చేశారని, మనం ఎందుకు అలా చేయలేకపోతున్నామని ప్రశ్నించారు. తాను కూడా జూన్ 26 రిలీజ్ డేట్ ప్రకటించిన సినిమా సాంకేతికంగా సిద్ధం కాకపోవడంతో మంచి క్వాలిటీ కోసం వాయిదా వేసినట్లు చెప్పారు. మీరు ఒక 2 వారాల ముందు ఇస్తే ఈ సినిమాని ఏ సినిమా అయినా ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఒక 2 వారాల ముందు సినిమాని పోస్ట్ ప్రొడక్షన్ టీంకి ఇచ్చేస్తే, ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని చెక్కి దాన్ని ఇంకా చాలా పైకి తీసుకెళ్తారు. సో అది ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు డూ. ఒక పర్టికులర్ పర్సన్ అని కాదు, అందరూ ఉన్నాం దాంట్లో. నేను కూడా ఉన్నాను. నేను కూడా కరెక్షన్స్ అని దాన్ని ఇది నొక్కి అది నొక్కి లాస్ట్ మినిట్లో చేశాను. డైరెక్టర్ కూడా చేశాను. మేమిద్దరం డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఎడిటర్ నేను చేసుకున్నాం. సో ఒక్కళ్ళని కాదు, ఎవ్రీబడి అందరూ కలిసి ఆలోచించి 2 weeks బిఫోర్ ఇస్తే సినిమాని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు ఒక ఒడెస్సీ అనే సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు 1 year బ్యాక్ రిలీజ్ డేట్ ఇచ్చారు వాళ్ళు. 1 year బ్యాక్ రిలీజ్ డేట్ ఇచ్చారు. మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఇచ్చి ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నాం? వై? ఒకప్పుడు నెల రోజుల ముందే రిలీజ్ కాపీ సిద్ధంగా ఉండేదని, ఇప్పుడు ఎందుకు అలా చేయలేకపోతున్నామో ఆలోచించాలని సూచించారు. నిర్మాత నాగవంశీని ఉద్దేశించి కూడా సినిమా కాపీని ముందుగానే సిద్ధం చేసే విధంగా ప్లానింగ్ చేసుకోవాలని కోరారు. దీంతో నాగార్జున వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. నిన్న పెళ్ళాడతా కానీ, అన్నమయ్య సినిమా కానీ, నా సొంత సినిమాల గురించి చెప్తున్నాను. ఆల్మోస్ట్ 1 month బిఫోర్ రిలీజ్ చేసే కాపీని చూసేవాళ్ళం మేము. 1 month బిఫోర్. ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాము అనేదే నా క్వశ్చన్. దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ మై సెల్ఫ్ ఆల్సో. నేనే అడుగుతున్నాను, వై కాంట్ ఐ డూ ఇట్ అని. సో ఐఎమ్ రిక్వెస్టింగ్, ఐ థింక్ ఫర్ ద గుడ్ ఆఫ్ సినిమా, ఫర్ ద హెల్త్ ఆఫ్ సినిమా, ఇది చేస్తే బాగుంటుంది అందరూ అని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇండస్ట్రీలో వర్క్ కల్చర్, టైం మేనేజ్మెంట్, ప్లానింగ్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదనే సందేశాన్ని ఆయన స్పష్టంగా ఇచ్చారు. ఇక నాగార్జున చేసిన ఈ సూచనల తర్వాతైనా టాలీవుడ్ లో చివరి నిమిషం హడావిడికి బ్రేక్ పడుతుందా, లేక ఇదే పరిస్థితి కొనసాగుతుందా అన్నది
ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.